నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపం సృష్టిస్తోంది ప్రస్తుతం పాస్టర్ పగడాల మృతి. సో ఈ నేపథ్యంలో ఈ సాయంత్రానికే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున క్రిస్టియన్ సమాజం అట్లాగే పాస్టర్లు అందరూ కూడా ఈ మృతి వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు మృతి చేశారో కూడా అనేక ఆరోపణలు అట్లాగే ఆధారాలను కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి వెనుక ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఈ విధంగా ఒక దైవజనుడుగా ఉన్నటువంటి పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ ని కూడా ఎవరు హతమార్చి ఉంటారు, ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు ఈ డిబేట్లకు వెళ్లేందుకు ప్రముఖ పాస్టర్లు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా మనం బెన్నీ బాస్ ఆయన జాయిన్ అయ్యారు. అట్లాగే ఏపీ క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి బెన్నీ లింగం గారు జాయిన్ అయ్యారు. అట్లాగే విల్సన్ గారు జాయిన్ అవుతున్నారు, బిషప్ విల్సన్ గారు జాయిన్ అవుతున్నారు. అట్లాగే బెజవాడ సుధీర్ గారు, మొత్తం పాస్టర్లకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా జాయిన్ అవుతారు ఈ డిబేట్ లో. మనతో పాటు మనం ఈ డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ముందుగా బెన్నీవాస్ గారు, ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఏంటి మీరు లేవనెత్తే ఆరోపణలు ఏంటి, ఈ మృతి వెనకాల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ నమస్తే, రాజేష్ గారికి నమస్తే. సో #, ఛానల్లో ఉన్న వ్యూవర్స్ అందరికీ కూడా ఒకసారి నమస్తే తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద దాడుల నిమిత్తమై ఇప్పుడు చాలా అందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులందరూ భయపడతా ఉన్నారు. ఎందుకు అనంటే ప్రతి పాస్టర్ మీద కూడా ఏదో రకంగా దాడి అనేది జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, చర్చిల మీద కావచ్చు, లేదా ఫిజికల్ గా ఏమన్నా పర్మిషన్స్ విషయాల్లో కావచ్చు, యావత్ క్రైస్తవులందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ప్రభుత్వాలు తప్పనిసరిగా చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ప్రతి దినము కూడా ఆ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఆ సువార్తలకు వెళ్తున్నప్పుడు కానీ, ఆ చర్చిలు కడుతున్నప్పుడు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కంపల్సరీ. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది యాక్సిడెంట్ గా మేము చూడట్లేదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. అది పోలీసులు కూడా మరి దాన్ని మర్డర్ గానే గుర్తిస్తున్నారు. ఇంకా మనకి వివరాలు తెలియాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఆయన యాక్సిడెంట్ జరిగింది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ అతన్ని కొట్టి చంపారు అనటానికి చాలా డౌట్స్ అనేవి అయితే ఉన్నాయి. ఏంటి అంటే మీరు మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి డౌట్స్ ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్ గా అతను 2-వీలర్ లో హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి రాజమండ్రి వెళ్తున్నటువంటి సమయంలో ఒకవేళ ఏదైనా ఒక వెహికల్, భారీ వెహికల్ ఏదైనా అతనికి డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేస్తే ఆ బండికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి పార్ట్ అయినా డ్యామేజ్ అవ్వాలి. లేదు ఆ ముందు నుండి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అని అంటే అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా తగిలింది అని అంటే ఆ ఫ్రంట్ అట్లా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉండాలి. ఈ రెండు లేవు. నెంబర్ టూ ఏంటంటే ఆ యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి దానికి ఎందుకు మాకు ఇంకా జరగలేదు అంటానికి పూర్తి అవగాహన ఎలా చెప్తున్నామంటే, అతను ఆ ప్లేస్ లో పడిపోయి ఉన్నప్పుడు అతని మీద బండి ఉంది. నాకు తెలిసి ఇన్ని వందల యాక్సిడెంట్లు చూశాను, కానీ ఇలాంటి యాక్సిడెంట్ అని ఇట్లాంటి పరిస్థితి ఇంతవరకు మేము చూడలేదు. కానీ కాదు ఇప్పుడు ఇది జరిగి 3 రోజులు అవుతుంది. జరిగి 3 రోజుల తర్వాత ఇవాళ టోల్ గేట్ కంటే ముందు కూడా కొంత దాడి జరిగినట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ బండి ముందు హెడ్ లైట్ డ్యామేజ్ అవటం, ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఒక కర్రకు రక్తపు మరకలు అంటినట్టుగా కొంత మనకి వెలుగు చూస్తా ఉంది. మరోవైపు ఆయన టీ షర్ట్ ఏదైతే చిరిగిపోయి ఉందో దాని మీద కూడా కొంత ఫుట్ ప్రింట్స్ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అవునండి, అవును. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అక్కడ కొవ్వూరు టోల్ గేట్ కంటే ముందు ఆయన మీద కంపల్సరీగా దాడి జరిగింది అనటానికి ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే ఆయన కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన యొక్క బైక్ హెడ్ లైట్ అయితే పలిగింది. దానికి ఇండికేటర్ ఏదైతే ఉందో ఇండికేటర్ వేసుకుంటూ అక్కడ ఒక DCM ని క్రాస్ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ దానికంటే ఇక్కడ టోల్ గేట్ కంటే ముందు దాడి జరిగింది మీరు చెప్తాను. ఏ ఆధారితంగా ఏమైనా ఆధారం ఉందా అక్కడ దాడి జరిగింది అని అనడానికి? ఏమన్నా నేను డెఫినెట్ గా అంటే నాకు ఇప్పుడు ఒక వీడియో నేను వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. నేను ఆ యొక్క వీడియోని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో చూపిస్తున్నాను మీకు. ఇది ఒక DCM అండి. DCM కి ఆనుకొని అక్కడ ఏమంటారు రేలింగ్ ఉంది.
ఆ రేలింగ్ అవతల కొంతమంది వ్యక్తులు ఎవరినో చీకట్లో కొడుతున్నట్టుగా ఆ పరిస్థితి ఉంది. ఆ DCM పైకి చూడండి. DCM పైకి చూస్తే భానువాస్ గారు ఒకసారి ఆ వీడియో నాకు షేర్ చేస్తే నేను బాక్స్ లో వేసే ప్రయత్నం చేస్తా ఆ వీడియో. నేను మీకు పంపిస్తున్నాను. ఈ వీడియోలో క్లారిటీగా మనకు అక్కడ కనపడుతుంది కర్రతో కొడుతున్నట్టుగాను. నెక్స్ట్ టోల్ గేట్ ఆ యొక్క బోర్డు ఏదైతే ఉందో DCM కి పైగా కనపడుతుంది. సో ఇది ఫేకా రియలా అన్న దాని గురించి చూస్తే అది పోలీసులు ఆ మీడియా ఇవన్నీ తెలియచేయాలి. మా డౌట్ ఏంటంటే ఇక్కడ సార్ సార్ అది ఫేక్ వీడియో. అది ఫేక్ వీడియో. మార్చి 9వ తారీఖున రికార్డ్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో. అది ఆ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఓకే, యూ క్యాన్ ప్రొసీడ్. సరే, ఓకే సార్. అంటే నేను నా వ్యక్తిగతంగా ఇప్పుడు నాకు తెలిసింది నేను అనుకుంటున్నాను. కానీ కొవ్వూరు టోల్ గేట్ కంటే ముందు అతను దాడికైతే 100% అతని మీద దాడి అయితే జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళేటువంటి క్రమంలో హెడ్ లైట్ లేకుండా బయలుదేరేటువంటి అంత తెలివి తక్కువ మనిషి అయితే ఆయన కాదు. ఎందుకంటే యావత్ ఆ ప్రపంచానికే ఒక యంగ్ డైనమిక్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన, అలాగని చదువు లేని జ్ఞానం లేని వ్యక్తి కూడా కాదు. 2 సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపిస్తున్నాడు ఆయన. 2 సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపిస్తున్నాడు. ఒక హెల్త్ మినిస్ట్రీ నడిపిస్తున్నాడు. 12 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి పోషిస్తా ఉన్నాడు. అలాగే ఒక ప్రముఖ రక్షణ ఛానల్లో ఇస్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 హోస్ట్ అనమాట ఆయన. సో మాట్లాడదాం భానువాస్ గారు. నేను బెన్నిలింగం గారి దగ్గరికి వెళ్తాను. బెన్నిలింగం గారు, ఏంటి ఈ మృతిని మీరు ఎట్లా చూస్తారు? ఏం జరిగింది అనుకుంటారు? మీరు లేవనైతే అనుమానాలు ఏంటి? ఇది వాస్తవానికి ఏంటంటే బ్రదర్, ఇది 100% ఇది మర్డర్, దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనం ఒక చిన్న బైక్ మీద నిదానంగా వెళితేనే కింద పడితే కాలో చెయ్యో ఏదోటి నేలకు దెబ్బ తగులుతుంది. అదే నేల దెబ్బ తగులుతుంది బాడీకి. ప్రవీణ్ పగడాల గారికి ఆ బాడీ కి ఎక్కడ కూడా అటువంటి నేల దెబ్బ తగిలింది కనపట్టలేదు. ఎందుకంటే బాడీని వాళ్ళు హాస్పిటల్లో నేను దగ్గరుండి అన్ని చూశాను బాడీని, అందుకే నేను చెప్పగలుగుతున్నాను. ఎక్కడ నేల దెబ్బ తగిలిన పరిస్థితులు కనపట్టలేదు. కాకపోతే ఏంటంటే ఏదో రాడ్డుతోనూ కర్రలతోనూ కొట్టిన వైనం కనపడుతుంది అక్కడ. ఇక్కడ పూర్తి దర్యాప్తు కావాలి. ఎలా దర్యాప్తు చేయాలంటే ప్రవీణ్ గారు ఇంటి దగ్గర మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆ యొక్క ఈ సీసీ ఫుటేజ్, అక్కడ బయలుదేరిన దగ్గర నుండి సీసీ ఫుటేజ్లు తీయాలి ఒకటి. రెండోది ఏంటంటే 2 రోజుల ముందు ఆయన బయలుదేరడానికి 2 రోజుల ముందు రిక్కీ ఏమైనా చేశారా, ఆ రిక్కీ ఎవరు చేశారు, ఎలా చేశారని దాని మీద సీసీ ఫుటేజ్లు తీయాలి 2. మూడోది ఏంటంటే ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ దొరికిన ప్రాంతం ఏదైతే ఉందో పవర్ డంప్ పెట్టాలి అక్కడ. పవర్ డంప్ అంటే అక్కడ సెల్ టవర్స్ కి ఎంతమంది ఫోన్స్ వచ్చినాయి అన్నది పవర్ డంప్ పెట్టి మొత్తం ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. 3. నాలుగోది ఏంటంటే ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ ప్రాంతంలో పోలీసు వారు ఆ యొక్క బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అక్కడ ఆ ఏరియా. కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడా కూడా ఆ విషయంలో పట్టించుకోలేదు. ఆధారాలన్నీ కూడా అన్ని కూడా మాయమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పోలీసు వారు దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి చాలా చిన్న చూపుగాను తక్కువగాను కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ ఏమి చెప్పుద్దంటే అనిత, నేను క్రైస్తవురాలని, నా బైబిల్ నా చేతిలో నా చంకలో బైబిల్ ఉంది అని ఇన్ని కథలు చెప్పి హోమ్ మినిస్టర్ ఈ రోజున అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చి ఏమాత్రం కూడా దర్యాప్తు చేసే పరిస్థితులు కనపడలేదు అక్కడ. ఎందుకంటే చెప్పడానికి మాత్రమే క్రైస్తవురాలని చెప్తుంది. ఇంత దేశవ్యాప్తంగా క్రైస్తవులు ప్రవీణ్ గారి యొక్క వాక్యాన్ని విన్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కొన్ని వందల మంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఆయన యొక్క అభిమానులు. ఈ రోజున ఈ దుర్ఘటన ఏదైతే ఉందో ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం చేసిన సాయంత్రానికి రిపోర్ట్ వస్తుంది. కానీ దాన్ని దాచిపెట్టి ఇప్పటి వరకు నీరు ఖర్చే వ్యవహారాన్ని చేస్తుంది ఈ రోజున ఈ యొక్క కూటమి ప్రభుత్వం. దాన్ని ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది.
నాలుగోది ఏంటంటే బెదిలింగం గారు ఒకసారి మీరు ఈ డిబేట్ కంటిన్యూ చేసే ముందు బెదిలింగం గారు ఈ డిబేట్ కంటిన్యూ చేసే ముందు సుధీర్ గారి దగ్గరికి అట్లాగే మన బిషప్ గారి దగ్గరికి వెళ్లే ముందు హమారా ప్రసాద్ గారిని కూడా ఒకసారి నేను లైన్ లో తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన వేరే డిబేట్లకు వెళ్ళిపోతారు కాబట్టి మనకు లైన్ లో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి జస్ట్ మనం వాళ్ళ వర్షన్ కూడా తీసుకున్న తర్వాత నేను డిబేట్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి హమారా ప్రసాద్ గారు నేను లైన్ లో తీసుకుంటున్నా. యా రవికుమార్ గారు మీరు చెప్పండి సార్, అసలు మీ వర్షన్ ఏంటి? ఎందుకంటే హమారా గారు ఫోను అందుబాటులోకి రావట్లేదు. మీరు చెప్పండి సార్, అసలు ఏంటి ఈ మృతిని మీరు ఎట్లా చూస్తున్నారు? సార్ నేను ఒకటి చెప్తా ఉన్నాను సార్. వాస్తవంగా ఏదైతే టోల్ గేట్ దగ్గర ఉన్నారో అతను కూడా మన ప్రవీణ్ అన్న కార్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అన్న కొంచెం హైట్ తక్కువ ఉంటాడు. అయితే ఆ బుల్లెట్ కి కొంచెం కాలు పెట్టడానికి కూడా ఇబ్బందికరమే. ఆడ పరిస్థితి ఏముందంటే ఆ అన్న ఫిజిక్ వేరు, అక్కడ చూపించే ఆ వీడియోలో గా బాగా కనిపిస్తా ఉన్నారు. అది ఒక నాకు డౌట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు బర్నబాస్ తమ్ముడు చెప్పిన విధంగా ఎక్కడైతే యాక్సిడెంట్ పైన బుల్లెట్ పడి ఉంది. వాస్తవంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే అక్కడక్కడ దెబ్బలు తాకుతాయి. అలాగే ఒకవేళ అంత బలంగా ఉంటే హెల్మెట్ ఊడిపోవచ్చు. అది మాత్రం హెల్మెట్ అట్లే ఉంది, అద్దాలు అట్లే ఉన్నాయి. చాలా 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 ఒక్కటి కాదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి. దాని విషయంలో ప్రభుత్వం కూడా స్పందించి దీని విషయంలో సిబిఐకి అప్పగించాలని నేను మనవి చేస్తాను సార్. ఓకే సార్, బిషప్ విల్సన్ గారు మీరేం చెప్తారు సార్? ఈ వృత్తిని ఎట్లా చూస్తారు? మీ డిమాండ్ ఏంటి? మీ అనుమానాలు ఏంటి? ఇది చాలా అనుమానాలు. నిన్న చూసారు లక్షలాది మంది క్రైస్తవుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక స్పెక్యులేషన్స్ అంటాం. అంటే మనము ఇమాజిన్ చేసుకునేటువంటి విషయాలు, మనము ఆలోచించే విషయాలు వేరుగా ఉంటాయి. వాస్తవాలు తీయవలసినటువంటిది ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం వారు, పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల్సింది డాక్టర్లు. వాటన్నిటి గురించి వెయిట్ చేస్తా ఉన్నాం సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి జరిగిన వాస్తవాలతో పాటు బయటకు వస్తుంది అనేటువంటి బలమైన నమ్మకం మాకుంది. తర్వాత ఒక మాట చెప్తాను సార్. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మేరా భారత్ మహాన్, సారే జహా సే అచ్చా హిందుస్తా హమారా, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్ని మతాలు కలిసి జీవించేటువంటి సంస్కృతి కలిగిన భారతదేశంలో ఒకవేళ హత్య అయితే మాత్రము ఇటువంటి వాటికి స్వస్తి పలకాలి. ఎందుకంటే భారతదేశంలో అందరూ కలిసి జీవించాలి. తర్వాత మతోన్మాదము, ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయటము, మరి క్రైస్తవులలో ఉన్నటువంటి తీవ్రమైన మనస్తత్వం కావచ్చు, లేదా హిందువులలో ఉన్న తీవ్రమైన మనస్తత్వం కావచ్చు, ముస్లింలలో ఉన్నటువంటి తీవ్రమైన మనస్తత్వాలు కావచ్చు, మన దేశం యొక్క సెక్యులరిజానికి గండి కొడతాయి. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితులలో మనం ఎంకరేజ్ చేయకుండా అందరూ కలిసి జీవించే విధంగా ఒక మాట గుర్తు చేస్తాను సార్. మెజారిటీగా ఉన్నటువంటి వారు మైనారిటీకి సహాయపడాలండి. మైనారిటీలు బలహీనులు అన్నప్పుడు మెజారిటీగా ఉన్న వాళ్ళు మేమున్నాం తమ్ముడు, మేమున్నామయ్యా, మీకు తోడు, మేము మెజారిటీ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని బలపరుస్తాం, మన దేశంలో మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పాలి. కానీ మైనారిటీని అనగదొక్కే పరిస్థితులు మన దేశంలో పునరావృతం కాకూడదని ఈ సందర్భంగా హ్యాష్ టీవీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి మరణం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకే కాదు సార్, అనేక మంది సెక్యులర్ హిందువులకు, ముస్లింలకు అందరికీ కూడా చాలా వేదనకరం, బాధాకరమైనటువంటి విషయం. వారి మరణం వెనక ఉన్నటువంటి నిజాలు మరి మాకైతే నమ్మకం ఉంది ప్రభుత్వం మీద, అధికారుల మీద, చట్టం మీద. మరి ఏది ఏమైనప్పటికీ ఇంత ప్రజాభిమానాన్ని ఆయన తీసుకొని ఆయన అనేక మంది ఆయన గురించి మాట్లాడుతూ లక్షలాది మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజల యొక్క మనస్పందన, ఆలోచన విధానాన్ని చూసిన ప్రభుత్వాలు దర్యాప్తును మరి ఖచ్చితమైన దర్యాప్తు, మరి సమగ్రమైన దర్యాప్తు అన్ని రంగాలలో, అన్ని కోణాలలో చూసి రిజల్ట్ ఇవ్వాలని నేను ఈ సమయంలో మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్. కాదు ఇక్కడ బిషప్ గారు, ఇక్కడ కాదు మీరు అన్నారు అందరూ కూడా సమానంగా ఉండాలి, మరోవైపు అన్ని కులాల్లో ఉన్నటువంటి మతోన్మాద విధంగా చేయకూడదు అంటే ఏంటి మీ అనుమానాలు? ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి స్పీచ్లే ఆయన ఈ మృతికి కారణంగా మీరు ఏమన్నా అనుకుంటున్నారా? లేదు సార్, అది ప్రవీణ్ పగడాల గారి స్పీచెస్ ఎక్కువ శాతము మత సామరస్యము, అన్ని మతాలతో సామరస్యంగా ఉండాలని వారితో వారు మాట్లాడుకునే డిబేట్స్ విషయం నేను మాట్లాడటం లేదు. కానీ జనరల్ గా మాట్లాడుతున్నాను సార్. దేశం యొక్క సంస్కృతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ఏదైనా కావచ్చండి, దర్యాప్తు సంస్థలు చేయవలసిన డ్యూటీ మేము చేయకూడదు కదా. ఇన్వెస్టిగేషన్స్ చేసేవారు కరెక్ట్ గా చేయాలని మా ఒత్తిడి అంతా. మేము చెప్పేదంతా ఏంటంటే సరిగ్గా చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక యాక్సిడెంట్ స్పాట్ లో
బ్యారికేడ్స్ కడతారు, పోలీసు ప్రొటెక్షన్ అక్కడ ఉంటది. అందులో చనిపోయిన ఆయన ఒక పాపులర్ ఫిగర్ కాబట్టి ఆయన యొక్క మరణమును చాలా జాగ్రత్తగా పోలీసు వారు డీల్ చేసి ఉండవలసి ఉండే. ఏపీలో వారు చేయలేదు, జాప్యం జరిగింది, ఇంకా జాప్యం జరుగుతా ఉంది, అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. కాబట్టి వాటి నివృత్తి చేసే అటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికే నిన్న తెలంగాణలో అంత పెద్ద శవయాత్ర జరిగింది. అన్ని లక్షల మంది వచ్చారు, అన్ని రకాలుగా ప్రజాస్పందన వచ్చింది. ప్రభుత్వాలు, అన్ని మతాల వారు, పౌర సంఘాల వారు అందరూ వచ్చారు సార్, హిందువులు, ముస్లింలు. కానీ 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 అక్కడ ఆ శవంతో కూడా రాజకీయం చేస్తున్నారు అనేది కూడా కొందరు ఆరోపణ. దాన్ని నిజంగా మీరు ఏకీపిస్తున్నారా? మన దేశంలో ప్రతిదీ రాజకీయమే సార్. మన దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది అంటారు కదా, దేశంలో అన్ని రాజకీయం చేయగలిగినాయి సార్. రాజకీయానికి అతీతం ఏది లేదు సార్ మన దేశంలో. కాకపోతే ప్రజాస్పందన విషయంలో చెప్తున్నాను ఏంటంటే, మేమందరం ఒకే గొంతుకగా అడిగేది ఒకటే, మేము నిష్పక్షపాత దర్యాప్తు ఒకవేళ చేసింది అయిపోతే ఇంకా దాన్ని మరల చేసేనా జాగ్రత్తగా రిపోర్ట్ క్లియర్ గా చెప్పినప్పుడు మేము దానికి సాటిస్ఫై అవుతాం సార్. సో అది మా యొక్క ఆలోచన. సో భానువాస్ గారు, ఏంటి మీరేం చెప్తారు? ఇప్పుడు మీ అనుమానాలు ఇందాక మీరు లేవనెత్తారు కాబట్టి ఎవరి మీద మీకు అనుమానం ఉంది, ఎవరు ఇంత ఘాతుకానికి పాల్పడి ఉంటారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మనం ఒక్కరు అనేటువంటి విషయాన్ని క్లారిటీగా చెప్పలేము. ఎందుకు అనంటే అక్కడ ఆయన మీద వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారన్న దాని గురించి కూడా చెప్పలేము. కానీ నేను ఒకటే చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క దర్యాప్తు అనేది పోలీసులే బయటికి తీసుకురావాలి. మాకు చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, కానీ ఏ రకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆయన యొక్క టీ షర్ట్ మీద ఆ ఫుట్ ప్రింట్ కానీ, లేకపోతే 2 జబ్బల మీద కొట్టేవి కానీ, లేకపోతే బండి ఆయన మీద పడేసేటట్టుగా మొత్తం ఆ స్పెటికల్స్ ఏవైతే గాగుల్స్ ఉన్నాయో అవి సేఫ్ గానే ఉన్నాయి. ఇంత యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయితే అవి పగిలిపోవాలి. మాస్క్ కూడా ఎవరో తీసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వీడియోస్ కూడా. బండిని యాజ్ ఇట్ ఈస్ గా ఆయన మీద పెట్టినట్టుగా చూస్తున్నాం. నెక్స్ట్ సైలెన్సరు ఏదైతే ఆయనకి ఒక కాలు పైన కాలినట్టుగాను, ఒకవేళ అదే నిజంగా కాలితే ఆ ప్యాంట్ కూడా కాలాలి కదా. ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఒక వ్యక్తి అని కానీ, లేకపోతే పలానా వారు చేశారన్నటువంటి డౌట్ అయితే లేదు. కానీ అంటే ఉండొచ్చు చాలా మందికి చాలా రకాలుగా. కాదు, ఇక్కడ బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే, చాలా మంది కొంతమంది పేర్లను ప్రచారంలో తీసుకొస్తారు, మరికొందరేమో వాళ్ళు వివరించుకుంటున్నారు. మరోవైపు కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో కూడా కొన్ని వీడియోల రూపకంగా, లేకుంటే గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, లేకుంటే గతంలో వాళ్ళు చేసినటువంటి పోస్టుని వాళ్ళు బహిర్గతం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లా వాళ్ళ స్పీచ్లతోటి, లేకుంటే గతంలో ఇతర మతాల మీద మాట్లాడినటువంటి డిబేట్లలో కారణంగానే కూడా ఈ మృతికి కారణమైందా అనేది కొంత అనుమానంగా కలిగిస్తోంది. ఆ రూట్ లో కూడా మనం ఆలోచన చేయొచ్చండి, ఏ కోణాన్ని విడిచిపెట్టడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఎవరిదంటే, ఒక ఇంటర్నేషనల్ ప్రీచర్, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ గాను, లేకపోతే ఒక సంఘ సంస్కర్త గాను, అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి గాను, ఒక టీవీ ఛానల్ యాంకర్ గాను, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఏ రంగంలో ఉన్నారా అన్న దాని గురించి మనం క్లారిటీగా చెప్పలేము. కానీ బట్ ఈ మర్డర్ అయితే ఎవరో ఒకరైతే 100% చేశారు. ఇది యాక్సిడెంటల్ గా అయితే జరిగింది అయితే కాదు. ఎందుకంటే మనకు ఆటోమేటిక్ గా ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్ట్ గాను, ఒక సంఘ సంస్కర్త గాను, ఒక అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి గాను, అలాగే ఒక ఎన్జిఓ గాను ఒక 12 మంది పిల్లల్ని పోషించి, అలాగే 2 అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తూ కొంతమందికి ఉపాధి కల్పించే వ్యక్తి గాను అన్ని రంగాల్లో ఆయన ఉన్నారు. కాబట్టి ఇది అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలన్నది మా డిమాండ్. విజయ్ గారు, మీరేం చెప్తారు? ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీ అనుమానాలు ఏంటి? అదే సార్, దీనికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇంకోటి, మీరు అమర ప్రసాద్ గారిని లైన్ తీసుకుంటా అనుకున్నారు, కానీ అది లైన్ కలవనట్టుంది. ఆయన ముందు ఒక ఆరోపణ చేసిండ్రు కదా, తాగి బండి నడిపిండని చెప్పేసి. దాని విషయంలో కూడా మేము అనుమానిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆ కాల్స్ ని బట్టి కూడా మనము కొంత అంచనా వేయొచ్చు. అదే విధంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్పిరంట అన్నకి, అన్న మీరు ఒక్కరి దగ్గర ఎక్కడన్నా ఇట్లా మీ మీద థ్రెట్ ఉంది, నడుస్తుంది, ఇబ్బందికరంగా ఉంటది అన్న, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తే కూడా అన్న ఒక మాట చెప్పిండంట, చచ్చిపోతే దేవునికి మహిమ, నేను హతసాక్షిని అవుతా అని చెప్పాడంట సార్. అయితే చాలా విషయాలు ఉన్నాయి సార్, దాని వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారని మేము అనుకుంటాం సార్. ఏంటి బలమైన వ్యక్తులు ఎవరు ఉంటారని మీరు అనుకుంటారు? మీ అనుమానం ఎవరి మీద? అంటే ఎవరి మీద లేదు సార్. ఇక కొన్ని ఎవరైతే ఎంక్వైరీలో
తెలిసినప్పుడే మనం చెప్పాలి. మనం తెలియకుండా చెప్పడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. రవి గారు, మీకు బలమైనటువంటి అనుమానాలు కలిగించే అంశాలు అనుమానాలు గత 2 రోజులుగా కలిగించే జరుగుతున్నటువంటి విషయం తీరును చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అదే ఆ సీన్ మాత్రము కరెక్ట్ గా యాక్సిడెంట్ జోన్ కదా సార్. అది బలంగా చాలా ఆధారాలు ఉన్నాయి. మీకు ఇంతకు ముందు బిషప్ గారు చెప్పారు, అలాగే మన బర్నబాస్ తమ్ముడు చెప్పాడు కదా. అదే విధంగా చాలా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేది నేను ఏంటంటే, ఇది యాక్సిడెంట్ అని మాత్రము 100% కాదు సార్, ఇది హత్యనే. అది మరి కానీ ఆయన ఒక చివరి కాల్ రామ్మోహన్ తో మాట్లాడినట్టుగా కొంత పోలీసులు బయటకు వస్తుంది. చివరి కాల్ రామ్మోహన్ ది. మరోవైపు వాళ్ళిద్దరు కూడా గతంలో మినిస్ట్రీ నడిపినటువంటి అనుబంధం ఉంది. సో అక్కడేమన్నా ఫైనాన్షియల్ గా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా తలెత్తినాయా? వాటి కోణంలో కూడా ఇవాళ పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రత్యేక బృందాలు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. కానీ ఏంటి అంటే పోలీసుల విచారణ కొనసాగుతుండగానే అనేక అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు మీరు దీని మీద? ఖచ్చితంగా సార్, ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా బలమైన ఆధారాలు కూడా దొరుకుతాయని నేను అనుకుంటున్నా సార్. చట్టం కూడా దాని విషయంలో మంచి నమ్మకంగా పనిచేస్తున్నా నేను అనుకుంటున్నాను సార్. చూద్దాం సార్, 1-2 రోజులలో మనకు క్లారిటీ వస్తాయి. ఎస్ భానుమాస్ గారు, మీరేం చెప్తారు చివరిగా? సార్, ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ కి ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ లో మనకి ఒక 35 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ వీడియో మాత్రమే మనకు దొరికింది. సో మార్నింగ్ వరకు కూడా ఆ వీడియో అది దాంట్లో పెట్రోల్ బంక్ లో ఉంది, ఎక్కడ పోయింది? దాన్ని అది కలెక్ట్ చేశారా? ఒకవేళ అది పెట్రోల్ బంక్ లో రన్ అవుతున్నటువంటి ఆ సీసీ కెమెరా ఏదైతే ఉందో అది నైట్ నుండి అది 24 hours రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి అసలు తెల్లవారుగానే ఎవరు వచ్చారు, దాన్ని ఎవరు చూశారు, ఇదంతా రికార్డెడ్ ఉంటుంది కదా. సో అతను అక్కడికి దానికంటే ముందు గాని వెనక గాని నైట్ టైం అయితే కొంత ఆ చీకటికి అది కార్లు, ఆ DCM, ఆ రెడ్ కలర్ కారు పాస్ అవుతున్నట్టు అనేది మనం కరెక్ట్ గా చూస్తున్నాం. కానీ అక్కడ మరలా నైట్ ఆ 11:30 ఆ టైంలో అప్పటి నుండి మార్నింగ్ వరకు ఉదయం ఎవరు వచ్చి చూశారు, ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, ఈ విషయాలన్నీ తెలియాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ సీసీటీవీ అంతా కూడా తీస్తే దాన్ని బట్టి, ఎందుకంటే టోల్ గేట్ ఎక్కే ముందు ఎక్కిన తర్వాత మధ్యలో ఎక్కడ దిగటానికి ఉండదు. ఏ ORR అయినా కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఆ విజయవాడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కానీ ఒక్కసారిగా టోల్ గేట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఎండింగ్ లో దిగినంత వరకు ఆ టోల్ గేట్ ది అన్ని కూడా క్లోజింగ్ గా ఉంటాయి. ఈ సీసీటీవీలన్నీ తీయటం, అలాగే మరి వెహికల్స్ ఫ్రంట్ బ్యాక్ ఆయన పక్కన ఫాలో అవుతున్న వెహికల్స్ ఏదైనా చూస్తే క్లూస్ వస్తాయి అన్నది మా అభిప్రాయము. పెట్రోల్ బంక్ లో వీడియో ఆధారంగా మార్నింగ్ వరకు ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మంచిదని అభిప్రాయం. ఇంకొక మాట, మీరు రవికుమార్ గారిని అడిగారు, పెద్ద వ్యక్తులు ఎవరు ఉన్నారని అనుకుంటున్నారంటే, ఏండి చనిపోయిన అతను చాలా చిన్న వ్యక్తి కాదండి. చూసారు నిన్న జనసంద్రము వేల మంది లక్షల్లో వచ్చినట్టుగా ఎక్కడికక్కడ చేసినటువంటి అంత జరుగుతున్నప్పుడు ఈ పాటికి ఏంటన్నది నాకు తెలిసి 1-2 days లో దానికి స్పెషల్ టీమ్స్ వేసి ORR మీద ఎంతమంది ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే మా డౌట్ ఏంటంటే ఎవరో ఉన్నారేమో, దాన్ని ఆపుతున్నారేమో అన్నటువంటి డౌట్ కూడా వస్తుంది. అంటే అందరిలో నలుగుంది. నెంబర్ 1 ఇంకా బలమైన కారణం ఏంటంటే, అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంచనామా రాస్తున్నప్పుడు ప్రారంభంలో అక్కడ బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పి ఏదో రాస్తున్నారు అని అంటే వీళ్ళందరూ గొడవ చేయటం, అక్కడ ఒక గలాట అనేది సృష్టించబడింది. ఇవన్నీ మన లైవ్స్ ద్వారా ఆన్ రికార్డెడ్ ఉన్నాయి అన్ని కూడా. సో ఇంకోటి ఏంటంటే, నేషనల్ మీడియాస్ ఏవి కూడా అక్కడికి దగ్గరికి చేరలేదు, నేషనల్ మీడియాస్ కూడా ఎక్కడికి రాలేదు. సో వీటన్నిటి మీద కూడా ఆ డౌట్ అయితే ఉంది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన ఎక్కడా బలమైన దెబ్బలు లేవు, కానీ ఈ ముఖం మీద, ఈ పెదవు మీద అదంతా కొట్టుకుపోయి పగిలిపోయినట్టుగా అదొకటైతే చూస్తున్నాం. ఇంకోటి ఆయన ఏదైతే హార్ట్ ఎక్కడైతే ఉందో చెస్ట్ పైన అంత గట్టిగా చెస్ట్ పైన తన్నినట్టుగా చూస్తున్నాం. ఒకసారి తిన్నారా, 2 సార్లు తిన్నారా అన్న దాని గురించి వాళ్ళు పోలీస్ వాళ్ళు, ఆ ఇంటెలిజెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి. సో ఇదైతే 100% ఇదైతే మర్డర్ అనే అందరిలో ఉంది.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లైవ్లో డిబేట్లో జాయిన్ అయినందుకు భానుమాస్ గారికి, అట్లాగే రవికుమార్ గారికి, అట్లాగే బిషప్ గారికి, అట్లాగే జాన్ బెనిలింగం గారికి అందరికీ ధన్యవాదాలు. సో ఇది మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక హత్య కోణంగానే కనిపిస్తోంది. పోలీసులు విచారణలో పూర్తి స్థాయిలో విచారణ చేసి పక్కాగా దీని వెనకాల ఎవరు ఉన్నారని మాత్రం ఖచ్చితంగా కూపి లాగాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన అట్లాగే పోలీసులపైన ఉంది. మరోవైపు ఖచ్చితంగా మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళకు మెజారిటీలు సహకరించాలి, సపోర్ట్ చేయాలంటున్నారు బిషప్ గారు. సో మొత్తం మీద ఈ మృతి పట్ల అయితే మాత్రం స్పష్టంగా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అనేక అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఒకటి కొట్టే వీడియోని కూడా ఒకటి మన భానువాస్ గారు బయట పెట్టారు. అది ఒరిజినలా, లైవా, రియలా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా పాస్టర్ పగడాల మృతి అయితే మాత్రం అనేక అనుమానాలకు దారితీస్తుంది. మీరు కూడా ప్రవీణ్ పగడాల మృతి వెనుక కారణాలు ఏమై ఉండొచ్చో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.